ఒక చిన్ని పొట్టి పిల్లి విస్కర్స్ అని ఉండేది. ఆ పిల్లి ఒకరోజు తన చిన్ని పొట్టి గార్డెన్లో మొక్కలకు నీళ్లు వేస్తూ ఉండగా తనకి అకస్మాత్తుగా ఒక మ్యాప్ అయితే కనిపించింది. ఆ మ్యాప్ ఏంటి అని అనుసరిస్తూ ఉండగా అది ఖజానాకు దారి చూపించే మ్యాప్ అని తెలుసుకుంది. ఇంకా దాన్ని అనుసరిద్దామని నిర్ణయించుకుంది. ఇక మొదటి ఘట్టం ఏమిటంటే తను ఒక చెరువుని దాటాల్సి ఉంటుంది. తనకి దారిలో ముగ్గురు స్నేహితులు కలిశారు. దానిలో ఒక కుందేలు పేరు రోజీ, నక్క పేరు స్మార్టీ, మరియు ఒక స్క్విరల్ పేరు బెల్లా. వాళ్ళు కలిసి వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఇంకా వాళ్ళకి రెండవ ఘట్టం మొదలైంది. ఇంకా వాళ్ళు ఒక గుహ దాటాల్సి ఉంది. విస్కర్స్ చురుకుతనం వాళ్ళు దాటాల్సిన చెరువు మీద ఉపయోగించి అంత సులభంగా దాటించేశాడు. బెల్లా చాతుర్యం మ్యాప్ను అర్థం చేసుకోవడానికి చాలా అంటే చాలా ఉపయోగపడింది. దారిలో స్మార్టీ తన తెలివిని ఉపయోగించి వాళ్ళందరినీ సరైన దారిలో తీసుకెళ్ళింది. మరి మన రోజీ అందరికి బోర్ కొడుతున్నప్పుడు విందు వండి పాటలు పాడి అందరినీ సంతోషపెట్టింది. ఇక ఆఖరికి అందరూ కలిసి ఖజానాన్ని కనుగొన్నారు. అందరూ సమానంగా పంచుకున్నారు. ఇక వాళ్ళకి అప్పుడు తెలిసింది, బలం మనం బుద్ధిలోనో చేతల్లోనో ఉండదు, మనం కలిసి ఉండే విధానాన్ని బట్టి ఉంటుందని వాళ్ళందరూ తెలుసుకున్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరూ ఇంకో అడ్వెంచర్కి ప్రయాణమయ్యారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే మనమందరం కలిసిమెలిసి ఆనందంగా ఉంటేనే విజయం మనకు దక్కుతుంది అని. అలాగే కొత్త విషయాలను బట్టి ఉత్సాహం ఉండాలి. ఎలాగైతే మన చిట్టి పొట్టి పిల్లి విస్కర్స్ కి ఉందో. ధన్యవాదాలు.